ఫస్ట్ ఫ్యాన్ ఫెస్ట్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ వేరింగ్. ఐమ్ వేరింగ్ డ్రెస్ అండ్ ఐమ్ గోయింగ్ విత్ మై మమ్మీ. సే హాయ్, స్మైలీ మమ్మీ. సో యా, ఐమ్ గోయింగ్ విత్ మై మామ్ అండ్ వెళ్ళాక అన్నీ షూట్ చేస్తాను, ఎవరెవరిని కలుస్తున్నాను అండ్ ఆల్ దాట్. సో లెట్స్ గో. హే గాయ్స్, సో వచ్చేసామన్నమాట ఫ్యాన్ ఫెస్ట్కి. అండ్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో ఒక యూట్యూబర్ కోసము. సో నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను అంతమందిని చూసేసి. సో ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసరికి అమృత నాయక్ గారు ఉన్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది తను ఎంత మంచి సింగరో, తను ఎంత బాగా పాడతారో. సో ఫుల్గా ఎంజాయ్ చేసేసాను తన పాటలు వింటూ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు వన్ ఛానల్ వాళ్ళనమాట. సో ఈ టైంకి నాకు బ్యాండ్ దొరికితే స్టేజ్ మీదకి వెళ్ళాను. అండ్ ఇదే మోకా అని చెప్పేసి వాళ్ళందరితోని సబ్స్క్రైబ్ టు మేక్ ఓవర్ అని చెప్పమని అడిగాను. సో చూసారు కదా వాళ్ళందరూ ఎలా చెప్పారో నా కోసము. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ స్కిట్ అనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసామండి. వాళ్ళ స్కిట్ త్రూ అయితే చాలా బాగా నవ్వించారు అందరినీ. నెక్స్ట్ వచ్చేసారు నవాబ్స్ కిచెన్. నేనైతే ఈ ఛానల్ గురించి నాకు తెలియదండి, ఫస్ట్ టైం ఈరోజు ఫ్యాన్ ఫెస్ట్లోనే చూశాను. సో ఫస్ట్ ఆయనని చూడంగానే నాకు ఎందుకో తెలీదు ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. అండ్ వెన్ హీ స్పోక్, ఐఎమ్ టెలింగ్ యూ, హీ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ అనిపించింది. ఐ రియలీ లైక్ హిమ్ అండి. తను మాట్లాడిన వే అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఐ రియలీ లైక్డ్ హిమ్. అండ్ వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసరికి నవాబ్స్ కిచెన్ అనమాట. మళ్ళీ ఆ తర్వాత ద యాంకర్ ఎవరైతే హోస్ట్ చేశారో తను మళ్ళీ వచ్చేసి ఆడియన్స్లో కొంతమందిని పిక్ చేసుకొని ఆ తర్వాత ఒక ఫన్ గేమ్లా పెట్టారనమాట. సో అందుకే వచ్చారు తను మనకి బ్యాన్స్ ఇవ్వడానికి. సో చూసారు కదా స్టార్ట్ అయిపోయిందనమాట ఆ ఫన్ రౌండ్ అనేది. సో వాళ్ళందరినీ ఐస్ కోలా తినమని చెప్పారు. ఎవరు ఎక్కువ ఐస్ కోలాస్ తింటారో వాళ్ళందరికీ ఆ విన్నర్కి ఊబర్ ఈట్స్ది ఒక హ్యాంపర్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి జోహెర్ అహ్మద్ అండి. హే గాయ్స్, సో ఐమ్ బ్యాక్ హోమ్ అనమాట. ఇంటికి వచ్చేసాను అండ్ ఐఎమ్ సో టయర్డ్, చెప్పలేను ఎంత టయర్డ్ ఉన్నాను. ఐ వాజ్ అరౌండ్ ఐ థింక్ 3 o'clock 3:30 ఆ టైంకి వెళ్ళాను. 3:30 ఐ థింక్ 3:30కి స్టార్ట్ అయ్యాను. బై 4 ఐ వాజ్ దేర్ ఇన్ ద ఫ్యాన్ ఫెస్ట్. అండ్ నేను ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు టైం రైట్ నౌ ఐ థింక్ ఇట్స్ 8 o'clock. సో ఐఎమ్ రియలీ టయర్డ్ అండి. అండ్ నేను మహాతల్లిని షో చూడాలని అనుకున్నాను, బట్ ఐ వాజ్ రియలీ టయర్డ్. ఐ కుడ్ నాట్ స్టే దర్ ఈవెన్ ఫర్ అ బిట్ ఆల్సో. సో అందుకే వచ్చేసాము ఇంకా సరే అని చెప్పేసి. సో యా, మీ అందరూ ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వ్లాగ్ అనేది నాకు చాలా స్పెషల్గా ఉంటుందండి, ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ ఫ్యాన్ ఫెస్ట్ అటెండ్ చేశాను నేను. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ సీయింగ్ ఆల్ దాట్. అవన్నీ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది నెక్స్ట్ నేను అక్కడ ఉండాలి అని. సో యా, సో నా ఫీలింగ్ అయితే డ్రీమ్ బిగ్. మనం ఎంత పెద్దగా డ్రీమ్ చేస్తామో అట్లీస్ట్ అంత కాకపోయినా అట్లీస్ట్ కొంచెమన్నా వస్తాము అనేది నా ఫీలింగ్. సో షూర్గా యూ ఆల్ నీడ్ టు డ్రీమ్ బిగ్ అండ్ హ్యావ్ సమ్ గుడ్ బిగ్ అంబిషన్స్ అనేటిది షూర్గా ప్రతి ఒక్కరికి ఉండాలి నన్ను అడిగితే అయితే. సో యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ సీ యూ ఫర్ నౌ.